నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు 63 ఓట్లతో విజయ కేతనం. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలో 4వ రోజు భద్రతా దళాల గాలింపు. 100కు పైగా ఐఈడీలు నిర్వీర్యం. పెద్ద మొత్తంలో బూబీ ట్రాప్ల గుర్తింపు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ తుది నివేదిక. మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందేనని స్పష్టీకరణ. హెచ్ఐసిసి వేదికగా భారత సమ్మిట్ 2025కి సర్వం సిద్దం. 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం. ఒప్పందాన్ని ఉల్లంఘించటం వల్లే సింధు జలాల నిలిపివేత. పాకిస్తాన్ కు రాసిన లేఖలో స్పష్టం చేసిన భారత్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం పార్టీ జయకేతనం ఎగరేసింది. 63 ఓట్లతో గెలుపును కైవసం చేసుకుంది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రామ్కు 25 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 112కు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరగగా ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కించారు. బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీల సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోగా బీజేపీ, మజ్లిస్ మధ్య సాగిన పోరులో కాంగ్రెస్ ఓట్లు కీలకంగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఖ్యాపరంగా మేము ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం 3 కూడా ఒకటే అని. ఏదైతే స్థానిక సంస్థలలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు వేసినటువంటి యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఓటు వేసినారు. వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్లో ఎంఐఎం యొక్క ఆగడాలు, ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి అయితే ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారో వాళ్ళ అభిష్టం వ్యతిరేకంగా ఈరోజు ఎంఐఎంను సమర్థించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాలుగా ఎంఐఎంతో అంటగాగుతూ ఉంది. బయట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అఫీషియల్గా ఈరోజు ఎంఐఎంను సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది. ఇంకొక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటుకు దూరంగా ఉండాం, ఈ పార్టీ ఆ పార్టీ 2 మాకొద్దు అని కల్లబొల్లి మాటలు చెప్పి ఆ రాష్ట్ర నాయకత్వం బెదిరించి వాళ్ళ ఓటు రాకుండా వాళ్ళ యొక్క కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రజాస్వామ్యంలో నువ్వు ఏదైతే ఓట్లతో గెలిచావో నువ్వు మళ్ళీ ఓట్లు వేయకుండా అడ్డుకునేటువంటి అవకాశం ఎందుకు నువ్వు వాళ్ళకు ఇచ్చినావని చెప్పి నేను అడుగుతాను. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాథమిక హక్కు అయితే ఉందో దాన్ని వేయకుండా అడ్డుకున్నటువంటి బారసాను ఎందుకు ఎలక్షన్ కమిటీ రద్దు చేయకూడదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారు? మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా ఓటుకు దూరంగా ఉండి
రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ను. కాంగ్రెస్ పార్టీ అయితే ఉందో ఎంఐఎంకు బేసిగ్గుగా సంప్రదించినటువంటి యొక్క ఎన్నికలలో చెప్పాలా, రేపు ఏ ఎన్నికలు వచ్చినప్పటికి కూడా మేము ఇదే ఎంఐఎంతో అంటగవుతాం. మాకు అధికారం అంటగట్టినప్పటికి కూడా మమ్మల్ని గెలిపించినప్పుడు కూడా మళ్ళీ మేము వచ్చి ఎంఐఎంతోనే మేము అంటగవుతాం. ఎంఐఎం చెప్పినట్టే చెప్పు చేతుల్లో మేము పనిచేస్తాం. ఒక అవసరం అనుకుంటే మేము అధికారం నుంచి తొలిగైనా ఎంఐఎంకి అధికారం ఇస్తామని చెప్పి ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా ఈ ప్రజలు అర్థం చేసుకోవాలా, తెలంగాణలో హైదరాబాద్లో ప్రజలు అర్థం చేసుకోవాలా. ఈ మూడు పార్టీలు చేసేటువంటి ద్రోహం అవుతుందో ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఈరోజు హైదరాబాద్లో పాదబస్సులో జరిగినటువంటి సంఘటనలు రేపు మిగతా ప్రాంతాల్లో జరగబోతా ఉన్నాయి. ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా యావత్ తెలంగాణలో ఈ పరిణామం రాబోతుంది. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లలో రాబోయేటువంటి ఎటువంటి సంస్థాగతమైనటువంటి పరిణామం వచ్చినప్పటికీ కూడా అందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం పార్టీ జయకేతనం ఎగురవేసింది. 63 ఓట్లతో గెలుపును కైవసం చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రియాజ్ 88 ఓట్లకు గాను 63 ఓట్లు సాధించి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడం జరిగింది. మొత్తం ఇటు బీజేపీకి ఎంఐఎంకు మధ్య జరిగినటువంటి హోరాహోరీ పోరులో దీనికి సంబంధించి ఎంఐఎం విజయం సాధించడం పట్ల ఆ పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తుండగా గెలుపు ధీమాతో ఉన్నటువంటి బీజేపీ మాత్రం కాస్త నిరాశపరిచిందని చెప్పొచ్చు. ఈ ఎన్నికలు చాలా ఉత్కంఠకంగా ఇటు 4 పార్టీలకు మధ్య ఉత్కంఠగా మారాయి. అటు కాంగ్రెస్, బీజేపీ, ఈ ఎంఐఎంతో పాటు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఎంఐకు మద్దతు ఇచ్చామని ప్రకటించడంతో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ విజయం అనేది సునాయాసంగా మారిందని చెప్పొచ్చు. ముందు నుంచి ఆశాభావంతో పోటీలోకి దిగినటువంటి బీజేపీ మాత్రం ఎన్నికల్లో చాలా మంది కార్పొరేటర్లు తమ వైపే ఉన్నారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ చివరికి ఫలితాల్లో మాత్రం ఎంఐఎం ఆ విజయాన్ని దక్కించుకుంది. దాదాపు 22 ఏళ్లుగా ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఏకగ్రీవంగానే జరుగుతున్నప్పటికీ ఈసారి మాత్రం పోటీకి దిగారు. బీజేపీ రంగంలోకి దిగడంతో ఎంఐఎం బీజేపీ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. అయినప్పటికీ ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేశారు. సంఖ్యాబలం ఉన్నటువంటి ఎంఐఎంతో పాటు ధీమాను వ్యక్తం చేసినటువంటి బీజేపీ కూడా మొత్తం రంగంలోకి దిగారు. మొత్తం 112 మంది ఓటర్లలో ఇటు 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్సెప్టివ్ సభ్యులతో మొత్తం దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. అందులో 88 ఓట్లు పోలాయి. ఆ 88 ఓట్లు కూడా ఒక్కటి కూడా చెల్లకుండా అన్ని కూడా పూర్తి స్థాయిలో చెల్లుబాటు అయ్యేలా అభ్యర్థులంతా కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటు వేశారో ఆ 88 ఓట్లలో ఎంఐఎం 63 కాగా ఆ బీజేపీకి 25 ఓట్లు వచ్చాయి. మరి దీనికి సంబంధించి ఈ ఫలితాలు అనుకూలంగా బీజేపీ ఆశాభావం వ్యక్తం చేసేటప్పటికీ అనుకూలంగా రాకపోవడంతో బీజేపీ కాస్త నిరాశ చెందింది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉండడం, కాంగ్రెస్ ఎంఐకు మద్దతు పలకడంతో ఈ 2 పార్టీల వల్ల తాము నష్టపోయామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మరి దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు బయటకు వచ్చారు. ఆయన ఏం చెప్తారు? సార్, ముందు నుంచి మీరు బలంగా చెప్తున్నారు ఇటు కాంగ్రెస్ ఎంఐఎంకు వంతపాడింది, బీఆర్ఎస్ దూరంగా ఉండడం వల్ల మాకు ఇలాంటి ఫలితం వచ్చిందని చెప్తున్నారు. ముందు నుంచే మీకు ఇలా ఉందంటే సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బరిలో దిగిందని చెప్పేసి విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ ఫలితాలను చూస్తే బీజేపీ ఏ విధంగా ఉంది? మేము ముందు నుంచి కూడా పోటీ ఎంఐఎం మధ్యన బీజేపీ మధ్యన చెప్పి మేము భావించాం. కాబట్టి ఇక్కడటువంటి స్థానిక ప్రజల అభిష్టం మేరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ల పార్టీ ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళ అభ్యర్థి లేరు కాబట్టి ఆత్మ ప్రబోధంతో భారతీయ జనతా పార్టీ ఒక జాతీయవాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సమర్థించాలని చెప్పి అనుకున్నాం. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మతత్వాన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఎంఐఎం అవుతుందో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏదైతే పాత బస్సులో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి మళ్ళీ మిగతా ప్రాంతాల్లో కూడా నిర్మాణం కాకుండా భావితరాలకు ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి హైదరాబాదు, ఒక బ్రాండ్ ఇమేజ్ అయినటువంటి హైదరాబాదు, మిగతా వాళ్ళు ఒక మంచి వాతావరణంలో నివసించేటువంటి కల్పన ఉండే విధంగా మనం అయితే ఆలోచన చేశామో దానికి వ్యతిరేకంగా అయితే ఎంఐఎం పనిచేస్తూ ఉంది రాష్ట్రంలో మరియు హైదరాబాద్లో. దాన్ని సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా ఒకటే అని ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ఫలితాలు, ఈ ప్రభావం అనేది రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? ఆ అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఈ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంఐఎంకు ఓటేసినా, బీఆర్ఎస్కు ఓటేసినా, కాంగ్రెస్కు ఓటేసినా ఒకటే తాను గుడ్డలివి. కాబట్టి ఇవన్నీ కూడా అధికార దాహం కొరకు ఎంతకైనా దిగజారుతారు. హైదరాబాద్ను తాకట్టు పెట్టడానికైనా దిగజారుతారు, తెలంగాణ తాకట్టు పెట్టడానికైనా దిగజారుతారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాల ఆస్తులు పెంచుకొని
రాబోయేటువంటి తరాలు ఇబ్బంది పడ్డప్పటికి కూడా వీళ్ళ పిల్లలను బయటికి పంపించి వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితులు నిర్మాణం చేస్తారు. వీళ్ళకి సమాజం పట్ల, ఈ ప్రజల పట్ల, ఇబ్బందుల పట్ల ఏ మాత్రము ఆలోచన లేదు. కాబట్టి వీళ్ళను చరిత్ర క్షమించదు. వీళ్ళు భావితరాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క ఎంఐఎం ఆగడాలు, ఎంఐఎం యొక్క దౌర్జన్యాలు అడ్డుకున్నట్టయితే శాంతియుతంగా జీవనం చేసేటువంటి పరిస్థితులు హైదరాబాద్ ఉండవు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, శాసనసభ ఎన్నికలు కానివ్వండి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఒకవేళ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొంటే ఫలితాలు ఎలా ఉండేదని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? మీకు ఎంతవరకు అనుకూలంగా మారే అవకాశం ఉండేది? బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎన్నికల్లో పాల్గొకుండా కూడా ఇండైరెక్ట్గా ఎంఐఎంకి సపోర్ట్ చేసింది. ఎంఐఎం గెలవడం కొరకే ఈరోజు ఎలక్షన్లు పార్టిసిపేట్ చేయాలి. ఇంకొక సిగ్గు చేటైన విషయం ఏంటంటే రాజ్యాంగం పట్ల నమ్మకం లేకుండా, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేకుండా ఎన్నికలు బహిష్కరించామని మేము విప్పు జారీ చేస్తాం, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారో అది చాలా అప్రతిష్ట, అగౌరవం. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేము కంప్లైంట్ చేయబోతాను ఈ పార్టీ యొక్క రాజకీయంగా గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని. కాబట్టి ఒక ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కు కూడా వినియోగించుకోకుండా రాష్ట్ర పార్టీ వాళ్ళ నాయకులు అయితే మాట్లాడారో దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎంఐఎంని గెలిపేయడం కొరకే ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజులలో ఈ రోజు ఓట్లు బహిష్కరించినటువంటి నాయకులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో ఇది బీజేపీ వాదన. సో బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండడం అనేది అప్రజాస్వామికం. దీని మీద ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో తప్పకుండా ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను నిలదీస్తామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఎంఐఎంకు మద్దతు ఇవ్వడం వల్లే మేము అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు, కాంగ్రెస్ను కూడా తప్పకుండా ఎండగడతామని బీజేపీ చెప్తుంది. మొత్తంగా హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 22 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ పోటీలో మరోసారి ఎంఐఎంఏ ఎమ్మెల్సీని చేజిక్కించుకుందని చెప్పొచ్చు. కెమెరామెన్ దేవేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఓవైపు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దట్టమైన దండకారణ్యంలోకి భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఇంకోవైపు ఏమాత్రం తగ్గేదే లేదంటూ ప్రతి వ్యూహాలకు పదును పెడుతూ ఛత్తీస్గఢ్ పోలీసులకు మావోయిస్టులు ప్రతి సవాలు విసురుతున్నారు. ఈ ఇరువురి చర్యలతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. మావోల వ్యతిరేక ఆపరేషన్ కు శ్రీకారం చుట్టిన భద్రతా బలగాలు తారసపడ్డ మావోలపై కాల్పుల మోత మోగిస్తున్నాయి. దాదాపు 100 ఐఈడీలను ఇప్పటికే నిర్వీర్యం చేశాయి. ఎదురు కాల్పుల్లో ఇప్పటికే 3 మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలో కాల్పుల మోత కొనసాగుతోంది. ఊసూరు ఠాణా పరిధిలోని నంభి సమీప నడిపల్లి, గలగం అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు 3 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బృందాలు స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్ ఐజీ సుందరరాజన్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. 2 జవాన్లకు గాయాలవగా వారిని బీజాపూర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు కర్రెగుట్టలో భద్రతా బలగాలు పెద్ద మొత్తంలో బూబీ ట్రాప్లను గుర్తించి తొలగించగా దాదాపు 100కు పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు సమాచారం. కర్రెగుట్టలను జల్లడపడుతున్న భద్రతా బలగాలకు అవసరమైన ఆయుధాలు, అత్యవసర సామాగ్రి, తాగునీరు, ఆహార పదార్థాలను వెంకటాపురం కేంద్రంగా నిల్వ ఉంచి హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వాజేడు మండలం మురుమూరు గుట్టల ప్రాంతంలో, వెంకటాపురం మండలంలోని తిప్పాపురం సమీపంలో 2 చొప్పున హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ డ్రోన్లు విహరిస్తున్నాయి. మావోయిస్టులను బయటకు రప్పించేందుకు హెలికాప్టర్ల నుంచి బాంబులు విసురుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఊసూరు, రాంపురం, భీమమ్రపాడు, కస్తూరిపాడు, చిన్నవుట్లపల్లి, పెదవుట్లపల్లి, గుంజపర్తి, గల్గం, ఎలిమిడి, చెలమల, డోలి, పామునూరు గ్రామాలు ఐఈడీ శబ్దాలు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఎవరూ సమీప అడవులకు వెళ్లొద్దని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం, గుట్టలు ఎక్కి దిగటంతో భద్రతా బలగాల్లోని సైనికులు వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కూంబింగ్లో అస్వస్థతకు గురైన సుమారు 15 మందిని ములుగు జిల్లా వెంకటాపురం సామాజిక ఆరోగ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 4వ రోజైన శుక్రవారం సైతం దండకారణ్యంలో భద్రతా బలగాల కూంబింగ్ ముమ్మరంగా సాగుతుండటంతో కర్రెగుట్టల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం నిర్వహించా తలపెట్టిన భారత్ సమ్మిట్ 2025కి సర్వం సిద్దమైంది. హెచ్ఐసిసిలో సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేసిన సర్కార్ దాదాపు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పట్టాలు తప్పుతున్న తీరు, దేశాల మధ్య వాణిజ్య యుద్దాలు, క్రోనీ క్యాపిటలిజంతో అసమానతలు పుట్టుకొస్తున్న వేళ ఇవాళ రేపు జరిగే భారత్ సమ్మిట్ కీలకం కానుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు భారత్ సమ్మిట్ నిర్వహణకు సర్కార్ సర్వం సిద్దం చేసింది. ఇవాళ రేపు జరగబోయే సభ ఏర్పాట్లను మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పనుల్ని పర్యవేక్షించారు. ప్రతినిధుల సమావేశ మందిరం, కాన్ఫరెన్స్ హాల్, జస్టిస్ హాల్, లిబర్టీ హాల్, ఎక్స్పో పాత్ ఆఫ్ జస్టిస్ హాల్, ఫోటో ఎగ్జిబిషన్తో పాటు రిసెప్షన్ ఎదురుగా చరఖాపై నూలు వడుకుతున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని, తదితర ప్రాంతాల్ని నేతలు పరిశీలించారు. ప్రపంచ ప్రగతిశీల ఉద్యమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో భారత్ సమ్మిట్ 2025 అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ సర్కార్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ రాజకీయ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి మించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరవనున్నారు. ప్రజాప్రతినిధులు, నేతలు, నిపుణులు సదస్సులో పాల్గొంటారన్న భట్టి విక్రమార్క ప్రపంచ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం తదితర అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. అదేవిధంగా మలేషియా న్యాయశాఖ మంత్రి కులశేఖరన్, అర్జెంటీనా, స్వీడన్ దేశాల విదేశాంగ శాఖ మాజీ మంత్రులు జార్జ్ థయానా, ఆన్లైన్ డే, కొలంబియా కార్మిక శాఖ మాజీ మంత్రి క్లారా లోపేజ్, క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేత ఎమిలియో లోజెడా, పలువురు కాంగ్రెస్ నేతలు సదస్సుకు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పట్టాలు తప్పుతున్న ప్రజాస్వామ్యం, దేశాల మధ్య వాణిజ్య యుద్దాలు, క్రోనీ క్యాపిటలిజంతో పెరుగుతున్న అసమానతలు, పౌర హక్కుల్ని కాలరాస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా భారత్ మరోసారి ప్రపంచానికి దారి చూపాల్సిన అవసరం ఏర్పడిందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రపంచ ప్రగతిశీల ఉద్యమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ది విజన్ను సదస్సులో వివరించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రతినిధులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సమాజం కోసం చేస్తున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలతో పాటు తెలంగాణ భవిష్యత్తు కోసం మనం వేసేటువంటి పునాదులు, మన ఆలోచన విధానాన్ని కూడా, తెలంగాణ ప్రభుత్వం విజన్ ని ప్రతినిధులకు పంచుకునే కార్యక్రమం 2:45 to 4 p.m. వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుంది. 4:15 to 6 p.m. ప్లీనరీ సెషన్ కార్యక్రమాలతో పాటు సాయంత్రం 6:30 p.m. నుంచి 7 p.m. వరకు విజిట్ టు ఇందిరా మహిళా శక్తి బజార్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి బజార్ దగ్గరికి వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని, చేస్తున్నటువంటి కార్యకలాపాలు చెప్పే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతుంది. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండించి యావత్ ప్రపంచం ఏకతాటిపైకి రావాల్సి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. వివిధ దేశాల మధ్య యుద్దాలు జరుగుతున్న వేళ శాంతిని నెలకొల్పేందుకు భారత్ సమ్మిట్ ఉపయోగపడుతుందని వెల్లడిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం డేంజర్ జోన్లో సహాయక చర్యలు, భవిష్యత్తు పనులకు డ్రిల్ అండ్ బ్లాస్ట్ డీబీఎం విధానం తప్ప ఇంకో మార్గం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. డేంజర్ జోన్లో సహాయక చర్యలకు అనుసరించాల్సిన విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తొలి సమావేశం జరిగింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కమిటీ సమావేశంలో సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చివరి 50 మీటర్ల డేంజర్ జోన్లో సహాయక చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఆ ప్రాంతంలో ఉన్న రాతి పొరలు, ఇతరత్రాల దృష్ట్యా మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో సహాయక చర్యలు సహా భవిష్యత్తు పనుల కోసం ఇన్లెట్ ప్రాంతం నుంచి సంప్రదాయ డ్రిల్ అండ్ బ్లాస్ట్ డీబీఎం విధానం తప్ప ఇంకో మార్గం లేదని నిపుణులందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ కాకుండా ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి కాలరీస్, రైల్వే సిబ్బంది సహాయంతో రాళ్లు, వ్యర్థాల తొలగింపు చర్యలు కొనసాగించాలని నిర్ణయించారు. డేంజర్ జోన్లో మిగిలిపోయిన 6 కుటుంబాలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.
ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 ప్రకారం రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానంలో నిలిపినందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి శివధర్ రెడ్డిలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పకడ్బందీగా కాపాడేందుకు పోలీసులు ప్రదర్శించిన అంకిత భావం, వ్యూహాత్మక నాయకత్వాన్ని సీఎం ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోందన్నారు. ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్కు 500 రాయితీ వంటి పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. సన్న బియ్యంతో పేదలు సంతృప్తిగా భోజనం చేస్తున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు జాతీయ హరిత ట్రైబ్యునల్ అనుమతులిచ్చిందని సభలో ప్రకటించారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మనం తలపెట్టిన కార్యక్రమాలు ఏది కూడా సాఫీగా జరగకుండా ఆటంకాలు కలుగజేస్తున్నా అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్నిటి కూడా పిటిషన్లు పెట్టి ఆ సంస్థల ద్వారా ఆ వ్యవస్థల్ని అడ్డుకట్ట వేసి ఈ ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా సరే ముఖ్యమంత్రి మొక్కవోని దీక్షతోటి మొన్న దావోస్ లో వెళ్లి 1,73,000 కోట్లు, నిన్న జపాన్ వెళ్లి 12,000 కోట్లు మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం చేసుకుంటూ కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిని చక్కదిద్దుకుంటూ సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినందునే దాని అమలును నిలిపివేసినట్లు భారత్ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా భారత్ హక్కులను పాకిస్తాన్ కాలరాసిందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణాలను వివరిస్తూ భారత్ పాకిస్తాన్కు లేఖ రాసింది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దౌత్యపరంగానూ మూకుమ్మడి ఆంక్షలతో పొరుగు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ముప్పతిప్పలు పెట్టేలా చర్యలు చేపట్టింది. పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత, అటారీ సరిహద్దు మూసివేత సహా ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించిన కేంద్రం పొరుగు దేశానికి అన్ని రకాల వీసా సేవల్ని నిలిపేసింది. పాకిస్తాన్కు చెందిన అధికారిక ఎక్స్ ఖాతాల్ని కూడా స్తంభింపజేసింది. భారత్లో ఉన్న పాక్ జాతీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లారని ఆదేశించిన కేంద్రం ఆ దేశంలో ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి చేరుకోవాలని సూచించింది. ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ ను పిలిపించి ఆ దేశ మిలిటరీ అధికారులకు పర్సోనా నాన్ గ్రాటా నోటీసులు అందించింది. మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడానికి కారణాల్ని వివరిస్తూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజాకు లేఖ రాశారు. ఏ ఒప్పందమైనా దాన్ని గౌరవించడం ప్రాథమిక సూత్రమన్న ఆమె, కానీ పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. భద్రతాపరమైన అనిశ్చిత పరిస్థితులు భారత్ హక్కులకు విఘాతం కలిగించాయని వివరించారు. ఒప్పందంలో మార్పులకు సంబంధించి తాము చర్చలకు పిలిచినప్పటికీ పాకిస్తాన్ నిరాకరిస్తూ వస్తోందని గుర్తు చేశారు. అందుకే ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.